నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా చైనాలకు ధీటుగా 6th జనరేషన్ యుద్ధ విమానాలపై భారత్ ఆసక్తి. భారత వైమానిక శక్తి మరింత బలోపేతం. 17 నుండి ఏపీ శాసనసభ సమావేశాలు. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ నజీర్. ప్రతిపక్ష నేత జగన్ హాజరుపై ఉత్కంఠ. వేడుకగా నాటకోత్సవాలు. సభికులను అలరిస్తున్న పౌరాణిక సాంఘిక నాటకాల ప్రదర్శనలు. ఘనంగా కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు. కన్నుల పండువల స్నపన తిరుమంజనం. గిరిజన చట్టాలపై ఆదివాసీలు అవగాహన పెంచుకోవాలి. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆశాభావం పిలుపు. తిరుమలలో కొత్త స్కామ్. నకిలీ ఆధార్ కార్డులతో గదులు. అధిక ధరలకు విక్రయం. దళారుల ముఠా అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ప్రకటన ప్రకారం 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షాకాల సమావేశం కావడం విశేషం. సమావేశాల తొలి రోజైన 17వ తేదీ ఉదయాన్నే ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే అజెండాను ఖరారు చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు ముఖ్యమైన బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలుపనున్నాయి. తిరుమలలో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న దళారుల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు 6 దళారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, సెల్ ఫోన్లు స్వాధీనం. భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫోటోలతో అక్రమంగా పొందుతూ వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు దళారులు. ఈ క్రమంలో ఆగస్టు 8న ఉదయం తిరుమల సీఆర్ఓ కార్యాలయం దగ్గర అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న 6 వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి వాటిలో ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటి ద్వారా టీటీడీ సీఆర్ఓలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది. అనంతరం ఆ గదులను భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదేవిధంగా తిరుమలలోని పీఏసీ 5 వద్ద భక్తులు ఛార్జింగ్కు ఉంచిన సెల్ ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి బి శ్రీనివాస్, ఇరప్ప కాలప్ప, విష్ణువర్ధన్, అమోల్ కుమార్ సింగ్, ఎస్ ప్రకాష్, పి సందీప్ అనే 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుండి గతి బుకింగ్లు, నకిలీ గుర్తింపు పత్రాల కోసం ఉపయోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు మరియు అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. సుప్రభాతం నుంచి వైదిక కార్యక్రమాలు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవా సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నుల పండువగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు.
అలాగే విశ్వక్సేనుడు, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడల్వారు, హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో బి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ కె శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భారత్ తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యాల వద్ద 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఉన్నాయి. చైనా, అమెరికాలు ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని భావిస్తోంది. ఫ్రాన్స్ నేతృత్వంలోని ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ 6వ తరం యుద్ధ విమానాల కార్యక్రమంలో చేరేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో యూకే, ఇటలీ, జపాన్ నేతృత్వంలోని గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రాంను కూడా భారత్ పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఉన్న 5వ తరం యుద్ధ విమానాలు శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ఉండే స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది. 6వ తరం యుద్ధ విమానాల్లో స్టెల్త్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, డ్రోన్లతో సమన్వయం, అధునాతన సెన్సార్లు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలు కీలకంగా ఉంటాయి. ఇది యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించనుంది. రాజకీయ కుయుక్తులు పన్నే వైసీపీ నేడు డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి పాలనను కొనియాడారు. ఎందుకంటే ఎక్కడ నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయోజనాలు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సమూలంగా మారుస్తున్నట్టు మార్పులు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో కానీ, టీచర్ రంగంలో కానీ, వివిధ కళాశాలలో కానీ అన్నిట్లో చేస్తున్నాను. దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ టోటల్ టీచర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ ఈరోజు వన్ సైడ్గా ఎట్లా తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఉందో అది మార్పు ఉండదనే ఉద్దేశంతో మీరు చేస్తున్న నిందలు ఎక్కడ కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లే. ఈరోజు మీ వల్ల సుమారు 16,343 ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలు ఆందోళన పడే పరిస్థితి రావటం మీ వల్ల, ఈ గొట్టెల పార్టీ వల్ల, మీ వల్ల. మీరు జంజీ అని ధర్నాలు చేస్తున్నారు, రౌడీ షీట్లను పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, జంజీ అని ధర్నా చేస్తూ ఉన్నారు, తాగుబోతులు పెట్టుకొని ధర్నా చేస్తున్నారు. మీరు ఇదే జంజీ. నిజమైన జంజీ అంటే యూత్ ఎంత బాగున్నారంటే మాకు రాబోయే కాలం కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఒక నమ్మకంతో ఉంది. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. ప్రభుత్వాలు రూపొందించిన గిరిజన చట్టాలపై ఆదివాసీలు అవగాహన పెంచుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. గత ఒక 3-4 నెలల నుంచి గిరిజన సంబంధించి ఏమేమి ఆరోపణ పట్టాలు ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి సమస్యలు ఉన్నాయి, జిల్లా స్థాయి వివిధ కమిటీస్లో డిస్కషన్ చేశాము, చర్చ చేశాము. ఆ సందర్భంగా సుమారు ఒక 6 రోడ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్తో మనం క్లియర్ చేశాము. ఇప్పుడు వచ్చే ఒక నెలలో ఈ శాంక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఒక 6 నెలలు ఈ 6 రోడ్స్ పూర్తి చేస్తే మన గిరిజనులకి కమ్యూనిటీకి మంచి పేరు జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఒక టార్గెట్ ఇప్పుడు పెడుతున్నాము. రేపు కూడా జిల్లా స్థాయి ఒక డిఎల్సీ మీటింగ్ ఉంది. ఆ డిఎల్సీ మీటింగ్లో త్వరలో రాబోయే డిఎస్సీని అడ్డుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాజీనామా చేయాలంట. ఎందుకు రాజీనామా చేయాలి? డిఎస్సీ ఇచ్చిన దానికి రాజీనామా చేయాలా? 16,000 మంది ఉద్యోగస్తులుగా మార్చేందుకు రాజీనామా చేయాలా? జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దానికి రాజీనామా చేయాలా? 2026 డిఎస్సీ ప్రకటించినందుకు రాజీనామా చేయాలా? విద్యాశాఖను ప్రక్షాళన చేసి సమర్థవంతమైన విద్యాశాఖ ఈరోజు సమర్థవంతంగా ముందుకెళ్తున్న ప్రక్షాళన చేయాలా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా? దేనికి రాజీనామా చేయాలని అడుగుతున్నాం. దేనికి రాజీనామా చేయాలి? కొంతమంది కాలేజీలు యాజమాన్యాలు కూడా ఇంకా పాల వాసన, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం, వాళ్ళకి కూడా చెప్తున్నాం. అన్నీ గమనిస్తున్నాం. ఎవరితో వీళ్ళు ర్యాలీలు చేస్తున్నారు? ఎవరితో ర్యాలీలు చేస్తారు? మీరు చూడండి, ఎవరు వీళ్ళంతా? నిన్న ఒకరితో గుండు గీయించారు, డిఎస్సీ అభ్యర్థి అని చెప్పారు. లాస్ట్ 3 రోజులు డిఎస్సీ అభ్యర్థి కాదు అతను.
అక్కడ కూడా మోసమే, బిల్లు కొట్టించుకున్నాడు కూడా మోసపోడే. ఎంత మోసం చేస్తారు, ఎంత నమ్మించాలని ప్రయత్నం చేస్తారు మీరు. తిరుపతి పట్టణంలోని తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 తిరుపతి జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ 2026లో పాల్గొంటున్న క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులు స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో పోటీలో పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలను అండర్-17, అండర్-23 రెండు వయసు విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చనిపోయిన బ్రాహ్మణుల కుటుంబాలకు ఇచ్చే 10,000 గరుడ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని బ్రాహ్మణ నేతలు ఆరోపించారు. వేద పారాయణ, వేద పండితుల నియామకాలు వైసీపీ హయాంలోనే జరిగాయని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గుర్తు చేశారు. ఇటీవల మల్లాది విష్ణుపై బోండా ఉమామహేశ్వరరావు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అంతేకాదు నిన్న బోండా ఉమా గారు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా అవహేళనగా మాట్లాడాడు. అంటే బ్రాహ్మణులన్నా, వైశ్యులన్నా ఏమాత్రం మాకు లెక్కలేదనేటువంటి విధంగా అతని ప్రవర్తన ఉంది. అంటే ఓట్ల వరకు అయితే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన 47,000 ఓట్లు ఉంటే ఆ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం లేనటువంటి విధంగా మరి బోండా ఉమ్మగారి ప్రవర్తన చాలా దురదృష్టకరం. ఇది చాలా జుగుప్సాకరంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈరోజు కనీసం రెండో రోజైనా ఏదో ఆవేశంలో మాట్లాడతాడేమో అనుకున్నాను. ఇంకా పెట్టిపోయి మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా అతను ఒక శాసనసభ్యుడిగా ఉండడానికి కూడా అనర్హుడని నేను భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు మరి త్వరితగతిన ఈ రిపేర్ చేయకపోతే మరి ఇంకా ఈ పార్టీ అభాస్పాలు అవుతుంది. కానీ నాకు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చీరాల్లో మాట్లాడుతూ నేను 2 నిమిషాలు కూడా తలుచుకుంటే 2 నిమిషాలు కూడా ఉండనేనంటే అసలు ఇంకా ఏదో సామెతలు చెప్పినట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు కూడా ఆ తీరును ప్రదర్శిస్తూ ఉంటే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు నుంచి అంతకన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మేమందరం కూడా మన మల్లాది విష్ణు గారు వెంట ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ప్రభుత్వంలో 2004లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణ పోస్టులు పారితోషికాలని, సంభావనల్ని పెంచినప్పటికీ కూడా పెంచి అలాగే కొత్త పోస్టులు దాదాపుగా 700 పోస్టులని భర్తీ చేయాలి అని చెప్పినా కూడా వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ఆ భర్తీ చేసేటటువంటి టైము ఈ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి కూడా లేదు. ఎందుకంటున్నామంటే 2024లోనే జరిగింది. ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు మీరు? మొన్న బోర్డులు ఏదో ఇవ్వాలి అని ఏదో తీర్మానం చేశారు. పదే చెప్తా ఉంటే, పదే అడుగుతూ ఉంటే వేద పండితుల్ని, వేద పురుషుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతని ఎందుకు డిలే చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అంటూ తిరుమలలో భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో శని, ఆదివారాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామిని 87,658 మంది భక్తులు దర్శించుకోగా 40,606 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.13 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. 4.15 లక్షల లడ్డూలను విక్రయించామని, 3.9 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త సౌజన్యంతో ఈ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ ప్రారంభమైన ఈ నాటక ఉత్సవాలు 12వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. శనివారం రాత్రి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారి ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శించారు. అనంతరం శ్రీ సరస్వతి శిశుమందిర్ తెనాలి వారి వైకుంఠం బాలల ప్రత్యేక పద్యనాటిక ప్రదర్శన జరిగింది.
కళాభిమానుల్ని ఈ నాటకాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క పరిషత్ కార్యక్రమాలు ఆగిపోయాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాలు ఆగిపోవడం జరిగింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ గారు దీన్ని మళ్ళీ పునఃప్రారంభం చేశారు. దీనికి తిరుపతిలో ఉన్నటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 12వ తారీఖు వరకు జరుగుతాయి. కావున పురప్రజలు మరియు ప్రేక్షకులు, కళాకారులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాం. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరికీ కూడా భోజన వసతి సదుపాయం, త్రాగునీరు, వారికి ఏ ఇబ్బంది లేకుండా ఈ తిరుపతి తిరుమల దేవస్థానం వారు మరియు హిందూ ధర్మ పరిషత్ వారు మాకు సహకరించడం జరిగింది. నూతనంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా అందరి సహకారంతో మాకు వెనువెంట ఉండి డిప్టీ ఈఓ రిటైర్డ్ చిన్నంగా రమణ గారు కూడా ఆయన సలహా సూచనల మేరకు ఈ మహతి ఆడిటోరియంలో దిగ్విజయంగా నాటకాలు జరిపించుటకు దోహదపడిన వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 10 పౌరాణిక నాటకాలు, 12 సాంఘిక నాటికలను ఎన్నిక చేసి ఏకపాత్రలు 37 ఏకపాత్రలను సంగీత పోటీలలో 18 మందిని ఎన్నిక చేయడం జరిగింది. ఈ 10 రోజుల కార్యక్రమానికి మన తిరుపతి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, పుర ప్రముఖులు విచ్చేసి ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ ఉభయ రాష్ట్రాల కళాకారులను ఆశీర్వదించి వాళ్ళని ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మొక్కుతున్నాం. యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కేకులు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి మాట్లాడుతూ దేశ యువత మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందని, ఇటీవల పెద్ద సంఖ్యలో యువత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పాలన అంతం కావాలని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతికతను అందించారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చారు. ఈ రోజు దేశ యువత మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు దిక్సూచి కాంగ్రెస్ పార్టీనే అని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి సైనికుల్లా కృషి చేసి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. రాజకీయాల్లో తీసుకురావాలి, సేవా దృక్పథము, అదేవిధంగా ప్రజల పట్ల మమేకం అవ్వాలి. రాబోయే కాలంలో బలమైన శక్తిగా రాజకీయాల్లో యూత్ ఎదగాలనే ఉద్దేశంతోనే 60 యువజన కాంగ్రెస్ స్థాపించబడింది. అదేవిధంగా యువజన కాంగ్రెస్లో ఉంచి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కానీ యూత్ కాంగ్రెస్ పార్టీ వలసలు వస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత నీట్ కానీ, అదేవిధంగా అనేకమైన ప్రశంస పత్రాల లీకేజీలో కూడా యువజన కాంగ్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ప్రభుత్వం తరపున వచ్చే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చి తమను గుర్తించాలని బ్రాహ్మణ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని తిరుపతిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు సాధించేందుకు ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు విచ్చేసి ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు కొనియాడారు. రేణిగుంట మండలంలోని సూరప్పకసం గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఆదివారం ఓబీసీ మండల అధ్యక్షులు జడపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. బీజేపీ మండల నాయకులు స్థానిక నాయకులతో కలిసి బీజేపీ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే బీజేపీ ముఖ్య ఉద్దేశం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బిడి బాలాజీ, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వేణు ముదిరాజ్, మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి, యాతేంద్ర, మునివేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి భారతీయ జనతా పార్టీ కన్వీనర్, నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి మిత్రులు పురుషోత్తం గారు, యతేంద్ర గారు, ఇంకా పార్టీ నాయకులు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఈ యొక్క మండల ఇన్ఛార్జ్, మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మన ఊరి మన జెండా. భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బూత్లో కూడా ఈ యొక్క కాషాయి జెండా రెపరెపలాడించాలనే ఉద్దేశంతో పార్టీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా సమావేశం రేణిగుంటలో ఉంది. మరి ఈరోజు మండల అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జ్ యొక్క నేతృత్వంలో మన సూరప్రకాశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధికి హక్కుదారు ఎవరంటే బీజేపీ కార్యకర్త. ఆ రకంగా సగర్వంగా ఈ జెండా ద్వారా ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధికి హక్కుదారుగా ఉండాలని, రానున్నటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు కూడా సంసిద్ధులవుతున్నటువంటి సందర్భంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అరాచక పాలన నుంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయడం కోసం ఎన్డీఏతో, కూటమి పార్టీలతో కలిసి బీజేపీ కార్యకర్తలందరూ ముందుకెళ్లేదానికి ఇదొక మంచి ఉదాహరణ చెప్పుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో బక్కి వెంకటయ్య మరియు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దర్శనం చాలా బాగా జరిగిందని వెల్లడించారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు మన ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు నేను కలిసి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని, రాష్ట్రాలు బాగా పడి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి, మరి తెలుగు రాష్ట్రాల్లో రైతులందరూ కూడా కష్టాల నుంచి బయటపడాలని, మరి తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా, డల్లాస్లున్నా, అమెరికాలున్నా, ప్రపంచ దేశాలు ఏడున్నా కానీ అందరూ కూడా మంచి క్షేమంగా చూసుకొని మరి స్వామివారి దీవెన ఉండాలని చెప్పి మరి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వారు ఆలయ సిబ్బంది, వేదార్చకులు కూడా మరి వేదాశీర్వాదం ఇచ్చి మరి మంచిగా ఏర్పాటు చేసి దర్శనమిచ్చినందుకు మరి ఈవో వెంకయ్య చౌదరి గారికి, మరి ఆలయ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే కూటమి పాలనా లక్ష్యమని రేణిగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ పాషా, యువత అధ్యక్షుడు కిరణ్ అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణ ప్రధాన వీధుల్లో పట్టణ అధ్యక్షుడు మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పట్టణం అధ్యక్షులు మహబూబ్ పాషా మాట్లాడుతూ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. 2 సంవత్సరాలు పోల్చుకుంటే సూపర్ 6 అనే పథకాలు ఎలక్షన్కి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కటి పూర్తి చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అయితే ఏంటి, తల్లికి వందనం అయితేనేంటి, దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఏంటి, స్త్రీశక్తి మహిళా ఉచిత బస్సులు అయితేనేంటి, చేనేత కార్మికులకి 200 యూనిట్లకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా ఏటా 10,000 ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ కావచ్చు, అన్నా క్యాంటీన్లు అయితే చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. నమ్మారు, తెలుగుదేశం పార్టీని ఆదరించారు, ఓట్లు వేసి గెలిపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే సూపర్ 6 ప్రతి ఒక్క హామీని మనం నెరవేర్చడం జరిగింది. ఈ హామీని నెరవేర్చే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం చేసేసి వెళ్ళింది, ₹1 లేకుండా పరిస్థితిని ఆ విధంగా చేసిన చంద్రబాబు నాయుడు కఠోర శ్రమతో ప్రభుత్వాన్ని ఫండ్స్ తీసుకొని వచ్చి, సెంట్రల్ని ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి డబ్బుని సృష్టించి పథకాలను కొనసాగిస్తున్నాడు. ఈ పథకాలని ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయా లేదా, ఈ ఇంటింటి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి పథకాలు చేరుతున్నాయా, వాళ్ళకి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమైనా ఇది ఉన్నాయనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిని తెలుగుదేశం కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతోంది. ఈ పథకాల్లో భాగంగా డెవలప్మెంట్ను కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఇంటింటికి ఇస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇంటింటికి ఇస్తున్న పథకాలు వాళ్ళకి చేరుతున్నాయా లేదనేది ఒక కోణం అయితే, ఇంకో కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ తిరుపతి జిల్లా అధ్యక్షులు వైవి రమణయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముదిరాజులు రాష్ట్రంలో 20 లక్షల మంది జనాభా ఉన్నాము. ఈ 20 లక్షల మందికి గాను ఎటువంటి గుర్తింపు లేదు. మాకు ప్రత్యేకమైనటువంటి కుల వృత్తి కూడా లేదు. వ్యవసాయ కూలీలు కాదు, మత్స్య కార్మికులు గాను జీవిస్తున్నామే తప్ప మాకు ఎటువంటి ఆదరణ కానీ అభివృద్ధి కానీ ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దయచేసి కూటమి ప్రభుత్వానికి మా యొక్క ముదిరాజులు రాష్ట్రం మొత్తం పైన కూడా తెలుగుదేశం పార్టీ అయితేనేమి కూటమి ప్రభుత్వానికి అయితేనేమి అండదండగా ఉన్నాం. ఇప్పటివరకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురిని ప్లస్ బీజేపీ నాయకుల్ని ఇట్ ఈస్ ఏ హంబుల్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ దేర్ యునైటెడ్ గవర్నమెంట్, ప్లీజ్ ప్రొవైడ్ ఏ కార్పొరేషన్ ఫర్ అస్. ఇది మా యొక్క కులానికి సంబంధించినటువంటి, మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. తిరుపతి నగరంలో గిరిజన భవన్ ఆధునీకరణకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కచ్చబి ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీలలో మనోధైర్యాన్ని నింపడానికి అన్ని రకాల చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివాసీల నివాసాలకు రహదారులు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రోడ్డు సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యాలు, పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. హాజరై ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడము, మాకున్న సమస్యలన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ కూడా సానుభూతిగా స్పందించి పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు హామీ ప్రకారంగా మా సమస్యలన్నీ నెరవేర్చాలని కూడా మేము విన్నవించుకుంటున్నాము. గిరిజన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలు విని చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆదివాసీ బిడ్డలు అందరికీ ఈరోజు సుపరిణంగా ఈ యొక్క పండగ వాతావరణంలో మా తోటి పెద్దలు, నాయకులు, అనేక సమాజానికి చెందిన అతిథులు ఇక్కడికి రావడం, అనేక సమస్యలపైన అన్ని విధాలుగా ఈ ప్రపంచ దినోత్సవం వేడుకగా అన్ని విషయాలుగా మేము వారికి క్షుణ్ణంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారికి మేము మా బంజారా బిడ్డల తరపున, మా అడవి బిడ్డల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా, చైనాలకు ధీటుగా 6th జనరేషన్ యుద్ధ విమానాలపై భారత్ ఆసక్తి. భారత వైమానిక శక్తి మరింత బలోపేతం. 17 నుండి ఏపీ శాసనసభ సమావేశాలు. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ నజీర్. ప్రతిపక్ష నేత జగన్ హాజరుపై ఉత్కంఠ. వేడుకగా నాటకోత్సవాలు. సభికులను అలరిస్తున్న పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు. ఘనంగా కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు. కన్నుల పండువల స్నపన తిరుమంజనం. గిరిజన చట్టాలపై ఆదివాసీలు అవగాహన పెంచుకోవాలి. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆశాభావం పిలుపు. తిరుమలలో కొత్త స్కామ్. నకిలీ ఆధార్ కార్డులతో గదులు. అధిక ధరలకు విక్రయం. దళారుల ముఠా అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.